హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే నేను లైవ్లో చెప్పాను కాబట్టి. ఏంటంటే నేను ఊరికి వెళ్తున్నాను, అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఊరు వెళ్ళే రోజు ఏమేమైతే పనులు చేసుకున్నానో ఏంటని మీకు చూపిస్తాను. మార్నింగ్ అయితే ఇంకా మా వారిని పంపించేసి నేనైతే టిఫిన్ చేసేసి బట్టలు నానబెట్టాను. అదే అనమాట, నొరగ తాడుకుంటున్నాను. బట్టలు ఉతికేసి ఇల్లు చిమ్మేసి అంతా అయిపోయాక ఇంకా బట్టలు అయితే సర్దుతున్నాను అనమాట. ఊరికి వెళ్ళడానికి కొన్ని బట్టలే తీసుకెళ్తున్నామండి, ఎందుకంటే మేము ఉండేది మ్యాక్సిమం 4 days అట్లా ఉంటాము. సో అందువల్ల కొంచెం అయితే తీసుకెళ్తున్నాము, మాకు అవసరమైనవి మాత్రమే. మీకు అందరికీ తెలిసిందే, నేను ఎక్కడికి వెళ్తున్నానని కూడా చెప్పాను, ఇంకా కొత్తగా చెప్పక్కర్లేదనమాట. ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాం. ఆ రోజు అయితే ఒకటే హడావిడి అండి. మనం ఊరు వెళ్ళేటప్పుడు అసలు ఎంత హడావిడిగా ఉండిద్దో అనమాట. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ వేసేసామనుకో, వచ్చాక మళ్ళీ అంత గబ్బు గబ్బుగా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి మొత్తం నీట్గా చేసుకుంటున్నాను. బట్టలు సర్దడం అయిపోయిందండి. ఇంకా ఐరన్ చేసే బట్టలు ఉంటే ఇంకా ఐరన్ చేస్తున్నాను అనమాట. ఆ రోజే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను నా చున్నీ ఐరన్ చేద్దామని చెప్పేసి చేస్తుంటే చున్నీకి హీట్ ఎక్కువైపోయి కాలిపోయిందనమాట. ఇంకా మా వారి అయితే ఐరన్ చేసేసాను బట్టలు. ఇంకా బ్యాగ్ కూడా సర్దడం అంతా అయిపోయింది. ఇంకా సర్దడం పక్కన పెట్టేసి ఇంకా మధ్యాహ్నం పూట అన్నం తినేసి అంట్లు అయితే మొత్తం కడిగేసుకుంటున్నాను, సాయంత్రం ఏమీ పని లేకుండా. సో ఇంకా అంట్లు మొత్తం కడిగేస్తున్నాను అనమాట. ఇప్పుడు అంట్లు కడిగామనుకోండి మొత్తం ఆరిపోతాయి కదా, మనం సర్దేసి వెళ్ళొచ్చు. ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం అయితే కడుగుతున్నాను. మనము ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత పని అయితే ఉంటుందో వచ్చాక కూడా అంతే పని ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా పెట్టుకొని వెళ్తామో వచ్చాక కూడా అలాగే ఇల్లు తుడుచుకోవడం అంతా అని చాలా పని ఉండిద్దండి. అందుకే అసలుకి ఊరంటేనే ఇంక టెన్షన్ అనమాట. ఎక్కడ ఏది మర్చిపోతామా, ఎక్కడ ఏది పెడేసి వదిలేసి వెళ్ళిపోతామా. ఇంక మనం ఉండం కదా, డోర్లు అన్నీ వేసి వెళ్తాం. ఏదైనా కొంచెం అట్లాగా ఉన్నా కానీ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట ఇంట్లో. అందుకని నీట్గా అన్నీ 1-2 సార్లు చూసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. ఇంకప్పుడైతే అదే చెప్తున్నాను అనమాట మాట్లాడుతూ, ఊరు వెళ్ళేటప్పుడు కూడా అంత నీట్గా ఉంచుకోవాలి, ఊరు వచ్చాక కూడా అంతే పని ఉంటుంది అనమాట. ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత పని ఉంటుందో వచ్చాక కూడా అంతే పని ఉంటుందని చెప్పేసి నేనైతే అక్కడ అదే మాట్లాడుతున్నాను. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఆ రోజు ఫుల్ బిజీ అండి, అందుకే నేను అంతా అట్లా ఉన్నాను అనమాట. మీ అందరికీ అంటే మీరు చూస్తుంటారు కదా, నా జుట్టు అంతా ఎంత దువ్వినా అలాగే ఉండిద్ది అనమాట తలస్నానం చేస్తే. సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు ఏంటి అలా ఉన్నావని. ఇంకా ఫుల్ వర్క్ ఉండింది ఆ రోజు. సో ఇంకా అదన్నమాట సంగతి. అంట్లు అయితే కడిగేశాను. ఇంకా అంట్లు కడిగేసి సింక్, గ్యాస్ బండ అంతా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా అన్నము ఉదయం వండిన అన్నము కర్రీస్ ఉంటే గిన్నెలోకి తీసి సర్దేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఉదయం బట్టలు తీతే తీసుకొచ్చి ఇంకా మడతలకి పెట్టేశాను అనమాట. మడతలు వేసేసాను, మధ్యాహ్నానికి ఆరిపోయాయి. ఇంకా మడత పెట్టాను. ఇంకా నైట్ మేము స్నానాలన్నీ చేసి రెడీ అయ్యి ఇంకా చపాతీ చేశాను. అలాగే ఉదయం చేసిన బంగాళదుంప టమాటా కర్రీ, కొంచెం అన్నం ఉండింది. నేను పెరుగన్నం తిందామని పెరుగన్నం తిన్నాను. మా వారికి చపాతీ చేశాను. ఇంకా తినేసి రెడీ అయిపోయామన్నమాట. మేము 7:15కి 7:30కి బయలుదేరాము మా ఇంటి దగ్గర. అక్కడ ఇంటి దగ్గర నుంచి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము మేము వెళ్ళడానికి. ఇంకా వెళ్తున్నాం అనమాట. మేము హొస్కోట్ టోల్గేట్ దగ్గర బస్ ఎక్కాలి. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఏంటంటే ఏం జరిగిందంటే నైట్ మాకు బస్సు 8:15 కానీ మెసేజ్ వచ్చింది. సరేలే మనం ఇక్కడి నుంచి బయలుదేరడానికి టైం పడుతుంది కదా, వెళ్ళి ఒక 10 minutes అట్లా వెయిట్ చేద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 40 minutes డిలే చూపిస్తుంది. సరేలే అని చెప్పి ఉన్నాము. సరేలే వస్తుంది కదా అని. వాళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబరు ఫోన్ చేస్తుంటే నో రెస్పాన్స్. అసలు కనీసం ఆ ఫోన్ కలవట్లేదు అనమాట. ఫోన్ చేస్తూనే ఉన్నాము, కలవట్లేదు. ఏం చేశారు, మేము అక్కడ నుంచో ఉండగానే మా ముందు నుంచి వెళ్ళిపోయిందనమాట బస్సు. వెళ్ళి కొంచెం చాలా దూరంలో ఆపి అప్పుడు ఫోన్ చేశారు, ఎక్కడున్నారు మీరు, వచ్చారా, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి టోల్గేట్ ముందుకెళ్ళి ఆపారనమాట. ఇంకా ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఆ బస్ దగ్గరికి. వెళ్తే అసలుకి వాళ్ళు మేము అడిగామన్నమాట, మీరు మాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మేము ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ కలవట్లేదు, ఏదన్నా అవసరం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి కూడా ఎలా అని చెప్పేసి మేము అడిగాము. సారీ సార్ ఇట్లాగా అది ఇది అని చెప్పేసి ఏవేవో మాట్లాడారు. ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాము.
మేమైతే హొస్కోట్ టోల్ గేట్ దగ్గర మా బస్ అనేది ఎక్కామన్నమాట. ఇంట్రా సిటీ బస్ అనేది ఎక్కాము. నైట్ టైము అది కాక మేము వెళ్ళే టైంకి అంటే బయలుదేరక ముందే వర్షం అనేది పడింది. ఇంకా బయలుదేరిన తర్వాత వర్షం ఆగిపోయింది. లేదంటే నుంచొని వెయిట్ చేసే దగ్గర చాలా ఇబ్బంది అయ్యి ఉండేదేమో. దేవుడి దయ వల్ల వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఆటో బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము. మేము వెళ్ళే రూట్లో అనమాట ఈ బిల్డింగ్స్ ఇవన్నీ. ఇంకా నేను మా వారిద్దరము ఇంకా క్యాప్చర్ చేసాము, వీడియోస్ ఇట్లా తీసాము. ఓరియన్ మాల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఓరియన్ మాల్ అండి. ఇది మాకు కొంచెం దగ్గరలో అనమాట. ఇంకా ఎట్టకేలకు బస్ ఎక్కాము. మేమైతే సెమీ స్లీపర్ బుక్ చేసుకున్నామండి, ఏసీ. ఇంకా ఎక్కేసాము బస్సు. ఇంకా అదే చెప్పాం కదా, హడావిడిగా ఎక్కాము. అందుకే వీడియో కూడా తీయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. అప్పటికి 5:30 ఏమో అయ్యింది. అప్పటికి ఇంకా చీకటిగానే ఉండింది. అప్పటికి ఇంకా మేము సింగరాయకొండ అట్లా ఆ ఏరియాల్లోనే ఉన్నాము, ఇంకా రాలేదన్నమాట. ఇదేమో టంగుటూరు టోల్ గేట్ అండి. ఇంకా అప్పుడు టంగుటూరు టోల్ గేట్ దాటేసేస్తే ఇంకా మనకి ఒంగోలులోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇదే అనమాట టోల్ గేట్. ఇంకా ఒంగోలులోకి వచ్చేసాము సిటీలోకి. మేమైతే మంగమూరు రోడ్ దగ్గర దిగాలండి, మా స్టాప్ అక్కడే. మేము లోపలికి వెళ్తామేమో అనుకున్నాము. సో మంగమూరు రోడ్ దగ్గర దింపేశారు. ఇంకా మా మామయ్య వచ్చి మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు. మేమైతే సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా మంగమూరు రోడ్ నుంచి వీడియో తీసాను అనమాట. వెనక్కి కూర్చొని ఇంకా వీడియో తీసాను ఇంటికి వెళ్తూ. అప్పుడే తెల్లారుతుందనమాట, పూర్తిగా తెల్లారలేదు. అప్పుడే ఇంక 6:15 అట్లా అయిందనమాట టైము. ఇంకా మావయ్య, మా వారు, నేను ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంటికి. ఇది వచ్చేసి బైపాస్, మీకు తెలిసిందే కదా. ఇంకా అటు లోపలికి వెళ్ళామంటే బస్ స్టాండ్ అది ఉంటుంది. ఇదంతా ఇంకా బైపాస్ అనమాట, బైపాస్ రోడ్. ఇంకా సేఫ్గా ఇంటికైతే వచ్చేసామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.